సరే ఇక పోసాని విషయానికొచ్చేసరికి మొన్న 4 బెయిల్స్ వచ్చేసాయి. ఇక రేపే బయటకొచ్చేస్తాడు అనుకున్న టైంలో మళ్ళీ నైట్ సీఐడీ వాళ్ళొచ్చి పీటీ వారెంట్ ఏసారు. మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ఆయన నాకు బెయిల్ గావాలి. నాకు ఆత్మహత్య శరణం బెయిల్ ఎన్నో కేసులు పెట్టారు నాకు తెలీదు. ఇక నేను జైల్‌లో ఉండలేదు. ఆరోగ్య సమస్యలున్నాయని జెప్పేసి అనడం. అయినా కూడా ఆయనకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కి పంపించేసారు. ఏం జరుగుతుంది పోసాని విషయంలో మీరేం చెప్తారు? ఆరోగ్య సమస్యలుంటే ఇంట్లో భార్య కంటే, పిల్లల కంటే జైల్లో చాలా గొప్పగా చూసుకుంటారు. ఫస్ట్ ఆరోగ్య సమయంలో జైల్లో మొత్తం నీకు ఎన్ని గన్మేన్లు కావాలని జీవితంలో అద్దె గన్మేన్లు తెచ్చుకుంటాడు. నీకు ఓన్ గన్మేన్లు ఇచ్చారు. మొత్తం టోటల్గా పెద్ద కోటే ఇచ్చారు జైలు. కనుక ఇవన్నీ వచ్చాయి కాబట్టి నీకు ఆరోగ్య సమస్యల కోసం జైలు అధికారులకి ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళకి తెలుసు. బ్లాక్ మెయిలింగ్ అనేది జడ్జి గారిని చేయకూడదు. ఆ లా ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు ఇవ్వాలా వద్దు అనేది వాళ్ళ నిర్ణయం ఆధారపడి తప్ప మనం బ్లాక్ మెయిల్ చేయకూడదు. బ్లాక్ మెయిల్ చేసి ఇంకో కేసు రిజిస్టర్ ఒకటి. రెండోది నువ్వు చేసిన పాపం తక్కువ కాదు. అన్నీపుని ఎరగని ఆడపిల్లల మీద చిన్న పిల్లల మీద తిట్టావు. 87 సంవత్సరాల తల్లిని తిట్టావు. మాట్లాడలేని పరిస్థితిలో తిట్టావు. ఆ భార్యను తిట్టావు. ఆ భార్య మీద అబండం వేసావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద. అంటే నీకు ఏంటంటే అన్నం పెట్టారు. ఆ అన్నాన్ని నరికిస్తావు చెయ్య. రాజకీయ భిక్ష పెట్టారు. ఆ రాజకీయ భిక్ష పెడితే నువ్వు చెయ్యి నరికిస్తావు. చిరంజీవి గారు నిన్ను పిలిచి అధికార ప్రతినిధి ఇచ్చారు. నిన్ను పిలిచి నీకు చిలకలూరుపేట టికెట్ ఇచ్చారు. నిన్ను పిలిచి రాజకీయ ఆర్కరేటం చేసిన వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. అలాంటి వ్యక్తితో ఇంట్లోనే కక్కావు నువ్వు. నీలాంటి నీచుడు, నీలాంటి వాడు సమాజంలో దేనికి పనికిరాడు. ఎందుకో తెలుసా? అంత దారుణంగా ఫ్యామిలీని తిట్టావు. ఒక్కసారి యూట్యూబ్లో చూడండి ఎంత దారుణంగా. నా తల్లి కన్నీరు పెట్టింది రేణు దేశాయ్. మన తోట ఆర్టిస్టే, మరి పవన్ కళ్యాణ్ గారు మన తోట ఆర్టిస్టే, చిరంజీవి గారు మన తోట ఆర్టిస్టే. ఆ విశ్వాసమే నీకుందా? ఆడపిల్లని విశ్వాసం నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో నవ్వు చూడటం కోసం ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అవలేళనగా మాట్లాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నా నాకు మొత్తం ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు అయి నొప్పి వస్తున్నాయి, నీకు మాట్లాడకూడదు. నీకు మాట్లాడే రైట్ కోల్పోయావు. మాట్లాడే రైట్ కోల్పోయావు. కనుక దయచేసి నేనేమంటున్నానంటే చట్టం తన పని తాను చేసుకుపోద్ది. రాజ్యాంగం ప్రకారం ఏ చట్టాలు అయితే పెట్టారో, ఏ లా అయితే ఉందో లా ప్రకారం నీకు బెయిల్ రావాలంటే బెయిల్ వస్తుంది. కానీ సమాజంలో నువ్వు ఉన్నా కూడా చీ అంటారు ఎవడైనా. నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కూడా చీ అంటారు. అందుకే నీ సినిమాలు నువ్వే తీసుకున్నావు. నీ సినిమాలో క్యారెక్టర్ నువ్వే, నిజ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావు క్యారెక్టర్. కనుక దయచేసి నీలాంటి వాడికి ఎవడో సపోర్ట్ కూడా చేయడు. సినిమా ఇండస్ట్రీ కాదు, సమాజంలో చిన్న పిల్ల కూడా ఆ యూట్యూబ్ చేసి చీ అంటుంది. కనుక నీ భార్య నేను చూడటానికి కూడా రావట్లేదు, నీ కొడుకు నేను చూడటానికి రావట్లా. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకు పార్టీ ఇంకా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావు. కనుక నీలాంటి వాడిని క్షమించాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్క సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడేవాడికి, అసభ్య పోస్టులు పెట్టేవాడికి, అసభ్యకరంగా తిట్టిన వాడికి, ఆడపిల్లల్ని వేధించేవాడికి, ఆడపిల్లలు మాట్లాడేవాడికి ఇది గుణపాఠం కావాలి. నీ బొమ్మ ఒక గుణపాఠం కావాలి. ఇది ఒక హెచ్చరిక కావాలి. నీలాంటి వాడు ఇలాంటి వాడా అని గట్టిగా సభ్య సమాజం అర్థమయ్యేలా నీలాగా లా ప్రకారం చట్టం ప్రకారం ఏ కేసులు అయితే పెట్టారో అందరికి ఇది వర్తిస్తుందని తెలుసుకోగలగాలి. వైసీపీ వాళ్ళు కూడా అంటే విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా ఈ ధోరణినే పాటిస్తాం, అరెస్టులు చేపిస్తాం అన్నట్టు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమన్నా బ్యాడ్ కల్చర్ తప్పలేదు. ఎందుకంటే ఏ పార్టీ తిట్టినా, ఏ పార్టీ అసభ్యకరంగా మాట్లాడినా వాళ్ళ దాకా వెళ్లకుండా ఇప్పుడున్న పోలీసులు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎవరి మీద సరే, నేను తిట్టినా నా మీద కూడా కేసు పెట్టాలి. మీరు తిడితే మీ మీద కూడా. పార్టీ కాదు ఇక్కడ. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నామా లేదా? అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇమ్మీడియట్లీ కేసు ఇమ్మీడియట్లీ రిజిస్టర్డ్. గత పార్టీ వచ్చేదాకా ఆగకూడదు. ఆ తప్పు పని మనం చేయకూడదు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. మనం తీసుకెళ్ళి లోన్ వేసేయాల. ఎందుకంటే నువ్వు వాళ్ళు చేశారు తప్పు అని చెప్పేసి నువ్వు చేస్తే జనాలు దీన్ని చూస్తున్నారు, ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, ప్రజలు మనల్ని ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళని తీసుకొచ్చి లోన్ వేసారు. మరి వీళ్ళేం తిడుతున్నారు, వీళ్ళేం పొద్దుబోసులా అని అడుగుతారు. కనుక దయచేసి తప్పు చేసి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడితే, ఆడపిల్లలను వేధిస్తే, ఆడపిల్లల కోసం ఆలోచిస్తే తీసుకెళ్ళి లోన్ వేసేయడమే. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పార్టీని ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకోండి, పార్టీ కోసం మాట్లాడుకోండి. కనుక అసభ్యకరంగా ఆడపిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని మాట్లాడొద్దని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.